अस्सलामुअलैकुम फ्रेंड, నమస్తే, వెల్కమ్ టు అంజన్ ఛానల్. మొన్న చీరాల్లో మట్టి పాత్రలు తీసుకున్నాను కదా, ఆ ఫంక్షన్లో నాకు తెచ్చుకోవడానికి వీలు పడలేదు. ఈరోజు తెచ్చుకుందామని చెప్పి ఉదయాన్నే వెళ్తున్నా. మధ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవి తెచ్చుకుందామని వెళ్తున్నా. బస్సు కోసం వెళ్తున్నాను నేను. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్సులు ఆపుతాయి. బస్సు వస్తుంది ఫ్రెండ్, బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాయి. పంట పొలాలు చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా పచ్చగా. పంట పొలాలు చూడండి, ఏం పంటలు కూడా వేయలేదు ఇంత మట్టిలో. అన్న పెట్రోల్ పాలెం ఇది. ఫస్ట్ రుద్దేసినా పట్టూరు కొమ్మల చెట్టు రావాలి. పట్టూరు చూడండి అన్న, పచ్చుర్లు అమ్మటానికి పెట్టారు. ఇవి చాలా అందంగా ఉన్నాయి చూడండి. అడగండి ఎంతకి ఇస్తారు. బాగానే ఉన్నాయి కదా. హైబ్రిడ్ పూలా? హైబ్రిడా నాటిమా? హైబ్రిడే కదా. అడగండి ఎలా ఇచ్చింది, అడగండి. చిట్టి గులాబీలే అవేవి. చీరాల నుంచి వచ్చామా? బాపట్ల రవి గార్డెన్. బాగున్నాయి అయితే, పుష్టికరంగా ఉన్నాయి. మొక్క మట్టి పుష్టికరంగా ఉంది. లైట్ కలర్ బాగుందిరా, అది కూడా చాలా అందంగా ఉంది. గులాబీ పూల దండలు మా మార్కెట్లో ఉదయాన్నే ఇలా అలంకరించి పెట్టారు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా.
దీంట్లో ఎంతమంది శ్రమ ఉందో. రైతులు పండించాలి, వీళ్ళు కొనుగోలు చేయాలి. తమలపాకు, కూరగాయలు మా చీరల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకుని అమ్ముకుంటారు లేడీస్. చూడండి, పాలకూర లేదు మా దాంట్లో. ఏమా పాలకూర లేదా? పాలకూర లేదా? అవునా? అయిపోయింది. ఎండకులే, కాస్త ఎండ పడుతుంది కదా ఎదురు. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఉరుకులు పరుగుల మీద బయలుదేరారు. బస్సు ఉందిమా? అంటే షాపింగ్ చేశారు, దారం చేసుకుంటున్నారు జనాలు. నేను కొత్తగా పెట్టారు రాగి జావా. ఎంతమా రాగి జావా? ఎంత? అవునా? జీడిపప్పు వేస్తే ఏదేసినా 10 రూపాయలేనా? మంచి ఫుడ్ పెట్టారు పండి. మరి వాళ్ళ ఇంటికి వచ్చాము. పర్సూర్కి డోర్ వేసింది, గేటు బయట తీలా. తెల్లారిపాటికి మాకు తీరిందని వాళ్ళకి తీరాలి కదా. గేట్ తెరిచే ఉంది, ఎన్నో ప్రాబ్లం. అస్సలాం వాలేకుమ్. చూసారా చక్కగా అలంకరించుకున్నారు. తెల్లారి పట్టుకొచ్చాను అనుకుంటున్నారే ఏంటో. మరిది వాళ్ళ ఇల్లు. మట్టి పాత్రలు తీసుకొని బయలుదేరానికి మళ్ళీ వచ్చాను. బొమ్మల సెంటర్కి వచ్చాను, పర్చూర్ బొమ్మల సెంటర్కి. బస్సు కోసం వెయిటింగ్. బస్సు వస్తే ఎక్కి వెళ్ళిపోవటమే. బస్సు వస్తుంది ఆల్రెడీ. బస్సు ఎక్కి రిటర్న్ అయిపోయాము. ఇక వెళ్ళిపోవటమే ఇక ఇంటికి. చూసారా, చిన్నపిల్లని పెట్టుకున్నట్టు ఒళ్ళో పెట్టుకోవాల్సి వచ్చింది ఈ మట్టి పాత్రలు. టిఫిన్ చేయమని ఆరంభం చేశారు, కానీ వద్దు, ఉదయాన్నే వెళ్ళి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ముందు షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని తొందరగా బయలుదేరి వెనక్కి తిరిగానన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్. చూడండి నాన్న, మట్టి పాత్రలు ఇలా ప్యాక్ చేసి ఇచ్చింది పెద్ద ఆవిడ. ఎలా ఉన్నాయి లోపల చూద్దాము. చూడండి, ఇదంతా చాలా జాగ్రత్త పరిచింది. ఆ మీద ఇంకా దేవుడి అల్లాదయ. ఒక గిన్నె క్యాప్ వచ్చింది. తీస్తున్నా ఒక్కొక్కటిగా తీస్తున్నా. ఇది ఎందుకంటే పెరుగు తోడు పెట్టుకోవటానికి. చాలా బాగుంది కదా. గోల్డ్ కొనుక్కున్నంత ఫీలింగ్ ఉంది నాకైతే. చూద్దాం, అన్నీ తీసి చూపిస్తాను. ఒక చేత్తో తీయచ్చు కావటంలా. చూడండి నాన్న, పెద్దవాళ్ళ తెలివితేటలు. వాళ్ళు ఎదురుగా కాయలు అమ్ముతున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇది కాగితాలు, ఈ కాయలు వాటిలో వస్తాయేమో తీసుకొచ్చారు. భయం వస్తుంది. కడాయి తీద్దాం, చిన్నగా తీద్దాం. మరొక కడాయి. ఓకే.
నేను అమెరికా కూడా పంపించానమ్మా, ఎక్కడికో పంపించానమ్మా. వాళ్ళు కారు వేసుకుని వచ్చారమ్మా, ఎందెందో చెబుతున్నారమ్మా. పెద్దావిడ కదా, అయ్యా చెప్పిన ప్రతి మాటకి కొట్టించాము. మనము ఈ పాత్రలు మూత తీసుకునేటప్పుడు నానా ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలా పట్టుకోవటానికి మనకి అవకాశం ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే నిన్న నా మట్టి పాత్ర మీద మూత అయితే పగిలిపోయింది, బ్రేక్ అయిపోయింది అసలు. అది మీకు చూపిస్తాను నేను. చూడండి అలా ఈ మట్టి పాత్రలు పెట్టుకున్నాను కదా, అవి తడపతాయి కూడా పెట్టేసి వాటర్ ట్యాప్ కింద తగ్గు పెట్టి నిండిస్తున్నాను. అది అయిన తర్వాత ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా చూడండి నాన్న, బిస్మిల్లా అని ఇలా తడుపుకోండి. అలా తడిపిన వస్తువులు ఒక 12 గంటలన్నా లేదు 10 గంటలన్నా అలా వాటర్లో నానాలి. నానితే మనకు బాగా అది వాటర్ పట్టి మంచి సేఫ్గా ఇది అనమాట. చూడండి నాన్న, కొన్ని పాత్రలే దీంట్లో పట్టేయి, ఇంకొన్ని దాంట్లో పట్టకపోతే ఇలా పెట్టేశాను అన్నమాట. చూడండి వాటర్ ఎలా మట్టి ఎలా పీల్చుకుంటుందో చూడండి, మీకు కనిపిస్తుంది కదా. చూడండి నాన్న, చూడండి మట్టి ఎలా పీల్చుకుంటుందో చూడండి. మట్టికి ఉన్న తత్వం అది. వండేటప్పుడు మనం కొంచెం సేపుగా ఆపితేనే దానికి ఇది చూసారా ఇంత ఇది ఇచ్చాడు దేవుడు దీనికి. చూడండి ఎలా మనకు వాటర్ కాగితే ఎలా మరిగినట్టు కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. గమనించండి నాన్న, మీరు గమనిస్తారని ఇంతసేపు నేను వీడియో చూపిస్తున్నాను అన్నమాట. మట్టిలో ఉన్న ప్రభావం అది. చూడండి నాన్న, మట్టి పాత్రలకి నిన్న 12 గంటల దాకా నానిని వాటర్లో. వాటికి ఏం చేశాను, అవి మేము జొన్నలు కడిగిన వాటర్ అలా వేసుకోవాలి. ఉట్టి నీళ్ళతో కాదు, అలా జొన్నలు కడిగిన కానీ లేదు రైస్ కడిగిన వాటర్ కానీ అలా వేసుకొని ఇక మనము అలా ఉడకబెట్టాలి అన్నమాట. చూడండి నాన్న, నిన్న నేను నానబెట్టేటప్పుడు మీకు చూపించాను కదా మట్టి పాత్రలు, అవి మనము రైసు కడిగిన వాటర్ కానీ లేదు ఇలా ఏదన్నా కానీ నేను జొన్నలు కడిగిన వాటర్ వేస్తున్నాను. అలా మరగనివ్వాలి. మరగనిస్తే గట్టి పడిపోతాయి మట్టి పాత్రలు. అలా చూశారు కదా, అలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా నాన్న, అలా ఇంకా తటిమాయి ఇంకా అటు ఉన్నాయి చూడండి. అవి కూడా చేయాలి, ఇలానే చూపిస్తాను అవి కూడా మీకు. ఓకేనా? చూడండి నాన్న, వాటర్ అలా మరగనివ్వాలి. అలా మరిగితే పాత్రలు గట్టి పడతాయి. మనకు 2-3 సంవత్సరాలుగా వస్తాయి జాగ్రత్తగా వాడుకుంటే. చూడండి అలా మరగాలి. అవి జొన్నలు కడిగిన వాటర్ కదా, అలా చూస్తున్నారుగా చూడండి. అలా ఇంకా ఇది పెద్దది కదా, కొంచెం వాటర్ కాగటానికి కొంచెం టైం పడుతుంది. అది చిన్న పాత్ర కాబట్టి ఉడుకుతుంది. ఓకేనా నాన్న? చూడండి నాన్న, నేను గ్యాస్ కట్ చేసినా కానీ అలా మరుగుతున్నాయి వాటర్. అంటే మట్టి పాత్రలకు ఉన్న తత్వం అలాంటిది. మన గ్యాస్ ఏం వేస్ట్ కాదు. చూడండి ఎలా మరుగుతుంది, స్లో అవుతుంది. చూసారు కదా, మరగటం స్లో అవుతుంది, గ్యాస్ లేదుగా. అలా చూడండి నాన్న, ఇలా మట్టి పాత్రకి ఇలా చక్కగా మనము ఆయిల్ రాసుకొని లోపల బయట ఇలా రాసేసి కుదిరితే ఎండలో, లేకపోతే మన బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీలో పెట్టేయండి. ఇక మరుసటి రోజు నుంచి చక్కగా వాడుకోవచ్చు. జాగ్రత్తగా వాడుకుంటే 2-3 సంవత్సరాలు అలా వచ్చింది నాన్న. మట్టి పాత్రలో తినటం వల్ల మనకు హెల్త్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎనామిల్ వస్తువులు అసలు వాడొద్దు నాన్న, క్యాన్సర్లు వస్తున్నాయని డాక్టర్స్ చెబుతున్నారు. అందరికీ తెలిసిందే, పేపర్స్లో వేస్తున్నారు, వింటున్నాం కదా. మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. వీడియో కొంచెం లాంగ్ అయితే ఏమనుకోవద్దు నాన్న, ప్రాసెస్ అంతా చూపించాలి కదా. అందుకే తటిమా వాటికి ఆయిల్ రాయకుండానే ఇంతవరకు కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న.